ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం వాళ్ళు. సమరానికి సై అంటున్నారు. సమరానికి సిద్ధంగా ఉంటూనే అన్ని రెడీ చేసి పెట్టామని చెప్తున్నారు. కానీ ఆసక్తికరమైన విషయాలు, ముఖ్యమైన విషయాలు చాలా ఇచ్చిన పేపర్లో ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్ప జరసేపు చెప్తా ఈనురి. రిజర్వేషన్లు అయితే ఖరారైనాయి, కానీ అభ్యర్థులు మాత్రం దిక్కులేరట. ఈ ముచ్చట గమ్మత్తు లేదు. అభ్యర్థులు లేరు, మరి సర్పంచ్లు ఎవరైతారు? రిజర్వేషన్ ఖరారైనాయి, కానీ రిజర్వేషన్ ప్రకారంగా సర్పంచ్ క్యాండిడేటే లేడంట ఒక ఊళ్ళో. మరి ఎట చేయొచ్చు మరి రిజర్వేషన్లు? 42% రిజర్వేషన్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ముందరకు వస్తామని వస్తుంది, సంతోషం. కానీ మరి ఒక్కొక్క ఊళ్ళో ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తులు లేరంట. మరి ఎవరిని పెడుతుండొచ్చు? మరి రేవంత్ రెడ్డి పోతుండొచ్చునా, లేకపోతే పొంగిరెడ్డి పోతుండొచ్చునా, లేకపోతే బట్టి విక్రమార్క పోతుండొచ్చునా? ఓళ్ళు పోతారు సర్పంచ్ పదవికి. మరి చూడురి, బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయట. అసలు అక్కడ బీసీలే లేరట, కానీ బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. మరి ఏ బీసీ పోతాడు? ఇలా మంత్రి దాంట్లోకి వెళ్ళి పోయి అక్కడ చేస్తుండొచ్చు. ఎస్సీలు లేని చోట్ల ఎస్సీలకు కేటాయించారట. మరి ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయిస్తే మరి ఏ ఎస్సీ నిలబడాలి సర్పంచ్గా? చిత్రంగా ఉన్నాయి ఇలా రిజర్వేషన్లు. చూడురి, రాఘవపురంలో అంట ఎస్సీలకు కేటాయించారట. ఆడ తల్లి కొడుకులు ఇద్దరే ఊరట ఎస్సీలు. ఇంకా చూడు, ఇద్దరే. ఇంకా అదృష్టవంతులు అనేట సర్పంచ్ అనేట లెక్క. కొన్ని చోట్ల అనివార్యంగా ఒక ఇంటికే పదవి, ఒకటే ఇల్లు ఉందనుకో, మరి ఏం చేస్తాం? మరి అలాగే పదవి. ఇంక మరి ఇంకో ఇల్లు లేకపోయా, మరి ఏం చేయమను? ఖమ్మం జిల్లాలో మంగళతండాలంట ఒక బీసీ మహిళకు రిజర్వేషన్ వచ్చిందట. ఖమ్మం జిల్లాలో మంగళతండల బీసీ మహిళకు రిజర్వేషన్ వచ్చింది. కానీ ఆ తండా మొత్తంలో 829 మంది అట. కానీ ఆ 829 మంది రాలేదు. కానీ ఒక ఆమె ఉంటే ఆ ఒక్క ఆమెకు మాత్రం రిజర్వేషన్ ప్రకారం వచ్చింది. పైన 829 మంది నోట్లే మనవాడినా ఒక్క ఆమెకు సర్పంచ్ కథం నక్కతోక దొక్కినట్టే ఆమె సంగతిగా. ఇంకా నల్లగొండ జిల్లాలో 7 తండాలు బీసీలకు ఇచ్చిరట. ఆ తండాల్లో ఒక్క బీసీ ఓటరు కూడా లేరట. ఇది ఇంకా చిత్రంగా ఉంది. నల్లగొండ జిల్లాలో 7 తండాలకు బీసీలకు వచ్చినాయట. కానీ మరి ఒక్కరు కూడా బీసీలు లేకపోయా. మరి ఎవరు ఉంటారు మరి ఆడ అభ్యర్థులు? వాళ్ళు కూలి మనుషులు మాట్లాడుకుంటారా సర్పంచ్గా? పక్క ఊరుల్లో, పక్క మండలంలో, పక్క జిల్లాలో తీసుకొచ్చి మా ఊళ్ళో సర్పంచ్ లేడు జర రారని కొనబోతుండు వచ్చిన. ఎట్ట తీసిరు? ఇది కళ్ళు మూసుకొని తీసిరా? రిజర్వేషన్ లేవు లక్కీ డ్రాలు తీసిరా? లేకపోతే చోకు నెంబర్ ఆడిరా? లేకపోతే చిన్నపిల్లగాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు రావణ సీత ఆడే చిట్టీలు గిట్ట తీయొచ్చునా? గెట్ట పాడేసి వస్తారు, నాకు అర్థం కాదు. కానీ చదువుకున్న వాళ్ళు చేసిరా ఈ రిజర్వేషన్లు? లేకపోతే చదువుకున్న వాళ్ళు చేసిరా? అభ్యర్థులు లేని కాడ ఊరు మొత్తం ఒక కులం ఉంటే ఇంకో కులానికి ఇస్తే, ఒక్క ఆమె ఉంటే ఒక్క ఆమెకి ఇస్తే, మరి జనాభా ప్రకారంగా రిజర్వేషన్ రావాలన్నా మరి ఏడకెళ్ళి వచ్చినట్టు రిజర్వేషన్ మరిగా? నాకు తెలిసి 8 తారీఖు వస్తారా కల్లా ఇదంతా పటాపాచలు అయితే కూడుతుంది. ముందరికి పోతుందా, లేకపోతే ఈడ కాదనుకొని ఏకంగా సుప్రీంకోర్టుకు పోతారా? కానీ నాకైతే డౌటే కూడుతుంది ఇలా ముచ్చట. ఇగో క్లియర్గా ఇచ్చిండు ఊర్ల గురించి. ఖమ్మం జిల్లా ఎవరిది? కుసుమంచి మండలం మంగళతండాలో 829 మంది ఉంటారు. అంతా గిరిజనులే. అక్కడ సర్పంచ్ పదవి బీసీలకు రిజర్వేషన్ చేశారు. అక్కడ బానో తనిత అనే ఒక బీసీ మహిళ తండాకు చెందిన కోడలుగా వచ్చింది. ఆమె నిరుడు తండాలో ఒక వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుందట. ఈమె అదృష్టవంతురాలు. తండాలు ఉన్నాయనని బీసీ మహిళ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఆ బీసీ మహిళకు వచ్చింది. కథం ఆమె సర్పంచ్ ఆడ. ఎన్ని పంచాయలు పెట్టుకున్నావా అమ్మ? నువ్వు ఎన్ని పంచాయలు పెట్టుకొని వచ్చినావు ఆ తండా? కానీ మంచిగా నక్కతోక దొక్కినట్టు నువ్వు సర్పంచ్ పదవి వెళ్తున్నావు. కథం ఇక నీ పూలు పుట్టికల పడ్డట్టే లెక్క. ఇంకా ఖమ్మం జిల్లా కుర్మంచి మండలంలో మళ్ళీ అదే మండలం అంట ధర్మతాండను బీసీ జనరల్ రిజర్వేషన్ చేసిరు. అక్కడ అంతా గిరిజనులే. కుమ్మరికుంట్ల నాగరాజు అనే యువకుడు పక్కనే ఉన్న కేశవపురం నుంచి భార్యతో కలిసి అంట అక్కడ బతుకు తెరువు కోసం వచ్చినట్టు ఒక ఆయన. అంతా ఏది వీళ్ళే ఎస్టీలే. కానీ ఒక ఆయన బతుకు తెరువు కోసమని ఆ ఊరికి పోయినట. అదృష్టం ఆయన భరించింది. కథం పాయన. మరి అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం కావాలి? మరి ఏం రిజర్వేషన్ చేసిరు? ఏం కథ? పాడైపోరు ఒక్కొక్క దగ్గర. అయితే ఇక వాళ్ళ ముచ్చట గట్ట ఉంది ఊర్లల్లో ముచ్చట. ఒక ఏరియాలో అసలు కాలం ఓట్లే లేవు, అయినా కానీ రిజర్వేషన్ వచ్చింది. నిన్నమని ఏం చేసుకున్నారంటే కొంతమంది, ఫలానా ఏరియా నాకే వస్తుంది అంతే వస్తుందని 3-4 ఏళ్ళ నుంచి దాస్తుండో ఒక ఆయన.
3-4 ఏళ్ళ నుంచి దాస్తుంటే ఇవాళ రిజర్వేషన్ చూస్తారా కల్లా ఆడరానోడు క్యారం బోర్డు అయినట్టే పటక్కున కొడితే కాయింట్స్ అయినా అక్కడిక్కడ శిల్లం కొల్లం అయినట్టే ఆ రిజర్వేషన్ చల్లకుండా ఎక్కడొక్కడ ఆగమాగం జగన్నాథమైంది. ఇక పాయ్ మళ్ళా ఈయన పోయి ఇడికెళ్ళి పోయి అవతల వాడికి పోయి మళ్ళా అలా కాడికెళ్ళి మళ్ళా చదువుకోవాలి. మళ్ళా చదువుకొని మళ్ళా అలా సోపా చేసుకోవాలి. తమ్మి నేను మంచిగా నేను గిజ్జేస్తారా గజ్జేస్తారా అని మళ్ళా ఖర్చు పెట్టుకోవాలి. ఇట్ట కొంత లుక్సాను అట్ట కొంత లుక్సాను. రిజర్వేషన్ ఇచ్చిన అంటే మరి ఎట్టొచ్చినట్టు ఏం చేసినట్టు చెప్పురి. మంది లేని కాడ కులానికి సంబంధించిన ఓళ్ళు లేకనే పాయే. ఎస్సీలు లేని కాడ ఎస్సీలకు ఇస్తిరి, బీసీలు లేని కాడ బీసీలకు ఇస్తిరి. మరి కూలి మనుషులు పెడతారా సర్పంచ్ పదవికి మరి ఓళ్ళు పెట్టుకుంటారు చెప్పురు. ఇక ఈ రిజర్వేషన్లు ఇవి ఓకే అవుతున్నొచ్చునా లేకపోతే మళ్ళీ ఇంట్లో ఏమన్నా కట్టిన అటు తిట్టాయి ఇటు తిట్టాయి మళ్ళీ రిజర్వేషన్ మళ్ళీ చేంజ్ అవుతున్నొచ్చునా 8 తారీఖు దాకా ఎదురు చూడవలసిందే. ఒకవేళ ఈడ కాకుంటే ఇక ఈ కోర్టు ఒక ఆ కోర్టు కాకుంటే ఏకంగా సుప్రీంకోర్టు దాకా పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ మరి ఈ రిజర్వేషన్ ఖరారు చేసిన వాళ్ళు నాకు తెలిసి అయితే చదువుకున్న వాళ్ళు కానట్టుంది. చదువుకున్న వాళ్ళు అయితే గిట్టడి చేస్తారు, అన్ని రకాలుగా చేయాలి కదా. ఊరు మొత్తానికి ఒక ఎస్సీ లేకుంటే ఎస్సీకి ఇస్తారు, ఊరు మొత్తంలో ఒక బీసీ లేకుంటే బీసీకి ఇస్తారు. మరి ఏడికెళ్ళి పాడైతే చెప్పురిగా గొగ్గిసోడు రిజర్వేషన్లు వచ్చినాయి. మరి ఎటా ముందర పడుతుంది ఏం కథ అనేది ఇక మీ కామెంట్ రూపకంగా చెప్పురి. మీ ఊళ్ళలో కూడా గట్టిన రిజర్వేషన్లు వస్తే వీడియో చూసిన వాళ్ళంటే కామెంట్ రూపకంగా చెప్పురి ఉంటాం మరి ఇక.